Hi friends, welcome to Information Technology YouTube channel. This is Vamshi Krishna and ఈ వీడియో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే CSR part 2 about general settings. సో CSR లో మనం ముందు వీడియోలో అంటే CSR part 1 లో ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి అండ్ ఫస్ట్ సెటప్ ఎలా చేసుకోవాలి అండ్ దెన్ CSR ని మనం ఎలా టర్న్ ఆఫ్ చేసి మరి టర్న్ ఆఫ్ చేసుకోవడానికి వాల్యూమ్ బటన్ షార్ట్ కట్ చెప్పాను. ఈ వీడియోలో మనం ఆ ఇన్స్టాలేషన్ అయిపోయింది కాబట్టి సెటప్ అంతా అయిపోయింది కాబట్టి మనం జీషోలోని సిఎస్ఆర్లోని ఫస్ట్ సెట్టింగ్ అని జనరల్ సెట్టింగ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, వీడియోని స్టార్ట్ చేసే కన్నా ముందు ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. మీరు ఆల్ ఆప్షన్స్లో పెట్టుకోవడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలామంది బెల్ ఐకాన్ క్లిక్ చేయట్లేదు, దాన్ని క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. అండ్ దెన్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలా షేర్ చేయడం ద్వారా వేరే వాళ్ళు కూడా సిఎస్ఆర్ గురించి నేర్చుకునే అవకాశం ఉంది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ నేను సిఎస్ఆర్ని ఓపెన్ చేస్తున్నాను. జీషో ప్లస్ అని ఉంటుంది. మీరు యాప్ డ్రార్ నుండి హోమ్ స్క్రీన్లోకి మూవ్ చేసుకొని ఉంటే మీకు ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కడన్నా పర్ఫెక్ట్ మీకు ఇక్కడ ఇట్లుంటే బాగుంటుంది అని కన్వీనియంట్గా ఉన్న ప్లేస్లో దీన్ని పెట్టుకొని ఓపెన్ చేసుకోవడం ద్వారా మీకు ఎక్కడుందో ఈజీగా తెలిసి త్వరగా ఓపెన్ చేస్తుంది. సో జీషో ప్లస్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, స్పీడ్ కొద్దిగా తగ్గించాను, ఇప్పుడు క్లిక్ చేద్దాం. జీషో ప్లస్ దీని మీద క్లిక్ చేశాను. ఓకే, యాప్ అయితే ఓపెన్ అయింది. ఓకే, జనరల్ సెట్టింగ్స్ ఇది ఫస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ జనరల్ సెట్టింగ్స్ ఉంది, దీని మీద క్లిక్ చేద్దాం. ఓకే, జనరల్ సెట్టింగ్స్ ఓపెన్ అయింది. ఫస్ట్ ఆప్షన్ ఏది ఉందో చూద్దాం. సెటప్ విజార్డ్. నేను మీకు ఫస్ట్ పార్ట్లోనే చెప్పాను, మీరు సెటప్ విజార్డ్లో ఏదైనా మిస్టేక్ చేసినా ఆర్ మీరు ఈ ఆప్షన్ పెట్టుకుంటే బాగుండు అని, బట్ సెటప్ విజార్డ్ కంప్లీట్ అయిపోయాక ఈ ఆప్షన్ పెట్టుకుంటే బాగుండు అని అనిపిస్తే మళ్ళీ సెటప్ విజార్డ్ ఫస్ట్ నుండి అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడానికి ఏం అవసరం లేదు. జీషోలోని జనరల్ సెట్టింగ్స్లో సెటప్ విజార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సెటప్ చేసుకోవచ్చు అని చెప్పాను అగైన్. సో ఇక్కడ ఇచ్చారు సెటప్ విజార్డ్, దీని మీద క్లిక్ చేద్దాం. సెటప్ విజార్డ్. ఓకే ఓకే, దీని మీద క్లిక్ చేయడం ద్వారా మనం సేమ్ ఫస్ట్ పార్ట్ లో ఎలా చూసామో అలాగే ఉంటుంది. చెక్ పర్మిషన్ స్టేటస్ ఇది కూడా చూసాం మనం. ఇవన్నీ అవసరం లేదు అని కూడా చెప్పాను నేను ఫస్ట్ పార్ట్ లో. చూసారా, ఇవన్నీ అవసరం లేదు. మనం ఒకసారి సెటప్ విజార్డ్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, Welcome to G-Show Screen Reader. Welcome to G-Show Screen Reader. This software aims to help blind people use their phones more efficiently. Click on the Setup Wizard to set basic settings of the screen reader. Click on Permission Help to view the privacy policy or click Exit to close. చూసారా, సేమ్ ఫస్ట్ పార్ట్లో మీకు యాప్ ఇన్స్టాల్ చేయగానే ఎలా వచ్చిందో అలాగే ఉంది. సో మనం ఇప్పుడు సేమ్ దీని మీద క్లిక్ చేసిన సేమ్ అవుట్పుటే ఉంటుంది. సో వీడియో లెంతీ అవుతుంది ఇదంతా చెప్పడం వల్ల. సో మీకు తెలిసిందే కాబట్టి క్లోజ్ కొడుతున్నాను. సేమ్ దీని మీద క్లిక్ చేస్తే నేను ఫస్ట్ పార్ట్లో ఏం చెప్పానో సేమ్ అవే వస్తాయి. అయితే క్లోజ్ కొడితే అయిపోతుంది అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు సెటప్ విజార్డ్ అనేది క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు బ్యాక్ వస్తున్నాను. ఓకే, ఇప్పుడు సెటప్ విజార్డ్ అనే ఫస్ట్ ఆప్షన్ చూసేసాను. ఓకే, అయిపోయిందా. నెక్స్ట్ ఆప్షన్ టీటీఎస్ రేట్. ఏంటి టీటీఎస్ రేట్ అంటే మీ టీటీఎస్ స్పీడ్ని తగ్గించుకోవడానికి కానీ పెంచుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది టీటీఎస్ రేట్. ఇప్పుడు దీని మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఈ టీటీఎస్ రేట్ ఎలా ఉంటుందంటే స్లైడర్లా ఉండదు, బటన్స్ మాదిరిగా ఉంటాయి. అంటే 1 రైట్ స్వైప్ చేస్తే 2 3 అట్లా స్పీడ్ అనేది 100 వరకు 100 బటన్స్ మాదిరిగా ఉంటాయి, 100 బటన్స్. సో మీరు స్వైప్ చేసుకుంటూ 50 ఇట్లా ఇప్పుడు స్వైప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు 50 చెక్ లో ఉంది.
రైట్ స్వైప్ చేస్తాను, 51 unchecked. 51 అన్చెక్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే చెక్ అవుతుంది. ఇంకోసారి రైట్ స్వైప్ చేద్దాం, 52 unchecked. 52, 53 unchecked. 53. 54 unchecked. ఇప్పుడు నేను 70 పెట్టే ప్రయత్నం చేస్తాను. మనం రెండు విధాలుగా 70 దగ్గరకు వెళ్ళొచ్చు. ఒకటేంటంటే ఇలా రైట్ స్వైప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా వెళ్ళడం ద్వారా లేట్ అవుతుంది. ఇప్పుడు 55 unchecked. చూసారా 55. ఇంకా మనం 15 వరకు స్వైప్ చేయాలి. 56 to 70 అంటే 15 వరకు స్వైప్ చేస్తూ వెళ్ళాలి. అది టైం టేకింగ్ ప్రాసెస్ కదా. అందుకే మీ 2 ఫింగర్స్తో స్క్రీన్ మీద పైకి స్వైప్ చేయండి. చూసారా ఇట్లా స్క్రోల్ అవుతుంది. ఇప్పుడు స్క్రీన్ మీద మిడిల్లో టచ్ చేయండి. 90 unchecked. 90. ఓ మై గాడ్, చాలా ముందుకు వెళ్ళిపోయాం. ఇప్పుడు వెనక్కి రావాలంటే కింద కానండి స్క్రీన్ మీద 2 ఫింగర్స్తో. ఓకే, ఇప్పుడు స్క్రీన్ మీద టచ్ చేద్దాం. 50 checked. చూసారా 50కి వచ్చాం. సో మనం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి మనం రైట్ స్వైప్ చేసుకుంటూ వెళ్తే కరెక్ట్ నెంబర్కి వెళ్ళగలం, బట్ లేట్ అవుతుంది. ఇలా స్పీడ్గా స్వైప్ చేయడం ద్వారా స్పీడ్గా నెంబర్స్ అనేవి వెళ్ళిపోతుంటాయి. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. ఇప్పుడు మనం 70కి వెళ్ళాలనుకున్నాం కదా. 76 unchecked. ఓ మై గాడ్, 76లో ఉన్నాం. కొద్దిగా వెనక్కి వచ్చి 62 unchecked. 67 unchecked. 71 unchecked. 72 unchecked. 69 unchecked. 70 unchecked. చూసారా 70. స్క్రీన్ మీద నేను టచ్ చేస్తున్నాను, డ్రాగ్ చేస్తున్నాను నా ఫింగర్తో. స్వైప్ అయితే చేయట్లేదు, డ్రాగ్ చేస్తున్నాను. సో 70 అన్చెక్ ఉంది. దీని మీద క్లిక్ చేద్దాం. చూసారా ఎంత స్పీడ్ అయిందో. TTS volume. Reduce the check box. TTS rate. Setup wizard. చూసారా ఎంత మీకు స్పీడ్ అనిపిస్తుందో. ఇప్పుడు దీన్ని 30కి తగ్గిద్దాం. TTS rate. TTS rate. ఇప్పుడు 8 unchecked. 8. 44 unchecked. 30 unchecked. మనం 30 అనుకున్నాం కదా. 26 unchecked. 31 unchecked. 30 unchecked. ఓకే 30. 31 unchecked. 30 unchecked. 29 31 unchecked. 30 unchecked. Visuo Plus. చూసారా ఇది ఎంత స్లో అయిందో. TTS volume. చూసారా Setup TTS rate. ఇప్పుడు మనం TTS ఇది ఎంత rate. ఉంది యాజ్ యూజువల్ గా 50 పెట్టేద్దాం. 66 unchecked. 66 లో కొందాం. 48 unchecked. 51 unchecked. 50 unchecked. దీని మీద క్లిక్ చేస్తున్నాను. Visuo Plus. చూసారా నార్మల్ స్పీడ్కి వచ్చేసింది. సో ఇది టీటీఎస్ రేట్ అంటే. మీరు స్పీడ్ని తగ్గించుకోవడం కానీ లేదా పెంచడం కానీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ TTS volume. టీటీఎస్ వాల్యూమ్. దీని మీద క్లిక్ మీరు దీని ద్వారా ఏమొస్తుందంటే మీ టీటీఎస్ వాల్యూమ్ని తగ్గించుకోవడం ఆర్ పెంచుకోవడం చేసుకోవచ్చు. అండ్ దెన్ దీని మీద క్లిక్ చేద్దాం. TTS volume. ఇప్పుడు నేను స్క్రీన్ మీద కింద టచ్ చేస్తాను. బాటమ్ ఆఫ్ ద స్క్రీన్లో 100 checked. 100 చెక్లో ఉంది. ఇప్పుడు మనం 30 పెట్టే ప్రయత్నం చేద్దాం. సేమ్ టీటీఎస్ రేట్ మీరు ఎలా బటన్స్ లాగా ఉంటాయో ఇది కూడా సేమ్ బటన్స్ లాగే ఉంటుంది. మనం తగ్గించే ప్రయత్నం చేద్దాం. Unchecked. 31 unchecked. 30 unchecked. 30 అన్చెక్ ఉంది కదా, మీరు క్లిక్ చేద్దాం. Visuo Plus. Read usage hints checkbox unchecked. చూసారా ఎంత స్లో అయిందో, అది ఎంత వాల్యూమ్ ఎంత కిందికి వెళ్ళిందో. ఇప్పుడు 1 పెడదాం. 8 unchecked. 2 unchecked. 1 unchecked. చూసారా అసలు ఏం మీకు నాకు తెలిసి వినిపించకపోవచ్చు, వినిపిస్తుంది లైట్గా, బట్ 1 అంటే ఇలాగ ఉంటుంది. TTS rate. ఇప్పుడు ఎంత ఉంది? 100 ఉంది కదా. ఇప్పుడు మనం 100 పెట్టే ప్రయత్నం చేద్దాం. TTS Visuo Plus. చూసారా 100 అని చెక్ ఉంది. ఇప్పుడు మనం చెక్ చేసాం, జీషో ప్లస్ మామూలుగా వచ్చింది. ఇది టీటీఎస్ వాల్యూమ్ అంటే. మనం జీషోలో కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఈ రేట్ని, వాల్యూమ్ని. నెక్స్ట్ Read usage hints check. TTS volume. అయిపోయిందా. నెక్స్ట్ ఏంటంటే Read usage hints checkbox unchecked. రీడ్ యూసేజ్ హింట్స్. మీకు నేను సెటప్ విజర్డ్లో చెప్పాను, మీరు దీన్ని చెక్ చేసుకుంటే ఒక ఆప్షన్ని ఆర్ ఒక ఎలిమెంట్ని ఎలా యూస్ చేయాలో చెప్తుంది. రీడ్ యూసేజ్ హింట్స్ అంటే హింట్ ఇస్తుంది మనకు. సో ఇది అన్చెక్లో ఉంటే మనకేం చెప్పదు, ఎలా యూస్ చేయాలో ఏం చెప్పదు. ఎందుకంటే మీకు తెలుసుంటే అన్చెక్ చేసుకోండి ఎలా యూస్ చేయాలో అన్ని. మొబైల్ బాగా తెలుసుంటే ఆర్ మొబైల్ కొత్తగా వస్తున్నట్టుంటే మీరు చెక్ చేసుకొని పెట్టుకోండి అని చెప్పాను. సో ఇది మీరు ఒకసారి క్లిక్ చేద్దాం. ఇప్పుడైతే ఇది అన్చెక్లో ఉంది. Read usage hints checkbox unchecked. ఇప్పుడు ఇంకోటి మీరు ఒకటి గమనించండి, చెప్తాను. ఇది ఇంకోసారి వినండి ఆప్షను. Read usage hints checkbox unchecked. అంతే, రీడ్ యూసేజ్ హింట్స్ చెక్ బాక్స్ అన్చెక్. ఇంకేం చెప్పలేదు దాని తర్వాత. దీని మీద చెక్ చేస్తాను ఇప్పుడు. Checked. ఇప్పుడు ఇంకోటి గమనించండి. Read usage hints checkbox check double tap to activate. ఓకే, గమనించారా
రీడ్ యూసేజ్ హింట్స్ చెక్లో ఉంది, డబుల్ ట్యాప్ క్లిక్ చేస్తే నీకు యాక్టివేట్ అవుతుంది. ఇది అంటే ఈ బటన్ అనేది క్లిక్ అవుతుంది అట్ట చెప్తున్నాడు. సో ఇది మీకు మొబైల్ ఎలా యూస్ చేయాలో తెలుసు. ఇప్పుడు మనం ఒక లింక్ ఉంది, ఒక లింక్ని తీసుకున్నాం, https// అని చెప్తుంది. మీకు ఆ లింక్ని డబుల్ ట్యాప్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది, బట్ మీకు ఆ లింక్ని కాపీ చేయడం కావాలి. సో అప్పుడు ఈ రీడ్ యూసేజ్ హింట్స్ ఆన్ చేసుకుంటే లాంగ్ ప్రెస్ టు కాపీ అని ఉంటుంది, లేదా డబుల్ ట్యాప్ టు యాక్టివేట్ అంటది, అయితే లాంగ్ ప్రెస్ టు కాపీ ఇట్లా ఉంటుంది. సో మీరు ఈ రీడ్ యూసేజ్ హింట్స్ అనేది మీకు ఎలా యూస్ చేయాలో చెప్తుంది. బట్ మీకు అన్నీ తెలిస్తే, ఒకవేళ మీకు ఎలా యూస్ చేయాలో అన్నీ తెలుసు అయితే మీరు ఈ ఆప్షన్ని అన్చెక్ చేసుకోవడం బెటర్. ఒకవేళ మీకు ఏం తెలీదు, మొబైల్ కొత్తగా వచ్చారు అయితే మీరు చెక్ చేసుకోవడం బెటర్. సో చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే, నెక్స్ట్ Read usage hints checkbox check double tap to activate. దీన్ని అన్చెక్ చేద్దాం. Unchecked. ఇప్పుడు వినండి, ఇది Read usage hints checkbox unchecked. చూసారా ఏం చెప్పట్లేదు. నెక్స్ట్ ఆప్షన్ Read the focused list items index checkbox unchecked. ఓకే, ఇది కూడా నేను సెటప్ విజార్డ్లో చెప్పాను. నెక్స్ట్ పార్ట్లో మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను అని కూడా చెప్పాను. ఇదేంటంటే మీకు చెప్పినట్లే 1 వాట్సాప్, 2 టెలిగ్రామ్, 3 ఇన్స్టాగ్రామ్, 4 ట్విట్టర్ అట్ట చెప్తుంది. సో దీని మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు చెక్ అయింది కదా. ఇప్పుడు జనరల్ సెట్టింగ్స్లో టచ్ చేస్తున్నాను. ఇది ఎన్నో ఆప్షన్ తెలుసుకుంటున్నాను. 5 read the focused list items index checkbox checked. 5 అంటే ఇది 5th ఆప్షన్లో ఉన్నాం ఇప్పుడు. ఓకే, 4 read usage hints checkbox unchecked. 4th ఆప్షన్ అయిపోయింది. 3 TTS volume. 3 TTS వాల్యూమ్ అంటే 3rd ఆప్షన్ అయిపోయింది. 2 TTS rate. 2 TTS రేట్ అయిపోయింది. 1 setup wizard. 1 సెటప్ విజిట్. సో ఇవన్నీ ఇట్లా చెప్తుంది, 1 2 3 ఇట్లా. 2 TTS rate. TTS రేట్ అనేది 2nd ఆప్షన్ అంట ఇక్కడ అట్లా చెప్తుంది. సో దీని ద్వారా మీరు ఇండెక్స్ గురించి తెలుసుకోవచ్చు. ఓకే, 3 TTS volume. 2 TTS rate. ఇప్పుడు ఇంకొకటి, మనం ఇది చెక్ చేసాం కదా ఇంతసేపు, ఇండెక్స్ అనేది అది ఎన్నో ఆప్షన్ మనకు తెలియదు. రైట్ స్వైప్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి వినుకుంటూ వెళ్తూ ఉండాలి. బట్ ఎన్నో ఆప్షన్ మామూలు తెలియదు అనుకుందాం, కానీ ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకున్నాం కదా ఇది 5th ఆప్షన్ అని. సో కొత్తగా మొబైల్ తీసుకున్న వాళ్ళైతే నెక్స్ట్ ఆప్షన్ మేబీ ఆ ఇండెక్స్ ఉండొచ్చేమో అని నెక్స్ట్ ఆప్షన్ మొత్తం వింటారు. 3 TTS volume. కానీ కాదు. సో అది 5th ఆప్షన్ కాబట్టి డైరెక్ట్ మనం 5 అనే దానికి వెళ్ళొచ్చు. అంటే ఎట్లా అంటే 2 TTS rate. 2 TTS రేట్ ఉంది కదా, ఒకసారి 3 సార్లు స్వైప్ చేద్దాం. 5 read the focused list items index checkbox checked. చూసారా, 2వ అయింది. 3వసారికి ఇది 5వ ఆప్షన్ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. సో ఇలా ఒక రకంగా బెనిఫిట్, ఒక రకంగా అనాయింగ్ ఉంటుంది. బట్ పర్లేదు, ఇది ఆప్షన్ చెక్ చేసుకోవడం ద్వారా ఏంటంటే కొద్దిగా అనాయింగ్ ఉంటుంది. బట్ కొత్త పేజ్లోకి వెళ్ళారు, అందులో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయో ఏంటి అని తెలుసుకోవాలనుకో, వన్స్ ఇది చెక్ చేసి ఏదైనా కొత్త అప్లికేషన్ 2 సార్లు యూస్ చేస్తే ఆ అప్లికేషన్ మీకు ఎలా ఎక్కడెక్కడ ఎన్నో ఆప్షన్ ఏది ఉంటుంది, ఈ ఆప్షన్ ఎన్నో నెంబర్ అని, ఎన్నో ఆప్షన్ ఇది అని తెలుసుకోగలుగుతారు. సో ఈ ఆప్షన్ ద్వారా అదొక బెనిఫిట్. దీని ద్వారా డిసడ్వాంటేజ్ ఏంటంటే అనాయింగ్ ఉంటుంది. ఓకే, దీన్ని అన్చెక్ చేద్దాం. ఓకే, దెన్ నెక్స్ట్ ఆప్షన్ automatically read notifications from the notification bar checkbox unchecked. ఇదేంటంటే ఆటోమేటిక్లీ రీడ్ నోటిఫికేషన్ ఫ్రమ్ నోటిఫికేషన్ బార్. ఇది అన్చెక్లో ఉంది డిఫాల్ట్. అయితే మనం సెటప్ విజిట్లో చేసాం కదా, డోంట్ రీడ్ నోటిఫికేషన్స్ చేసాం కదా. బట్ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఏ నోటిఫికేషన్ వచ్చినా, మీరు ఏదైనా పనిలో ఉంటే న్యూ నోటిఫికేషన్ ఫ్రమ్ వాట్సాప్ యువర్ ఫ్రెండ్ మెసేజ్డ్ హాయ్ అట్లా చెప్పే వరకు అది ఆగదు. ఓకే, దీన్ని మీరు చెక్ చేస్తే ఏం నోటిఫికేషన్ వచ్చినా చెప్తుంది. బట్ ఇది అన్చెక్ చేస్తే అలా ఏం చెప్పదు. మీ వర్క్ని మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ Invert swiping gestures checkbox check controls whether the swipe gestures are inverted in the default gesture scheme. When they are inverted, left and right swipes navigate by items, while up and down swipes execute the shortcut actions. ఇది కూడా నేను సెటప్ విజార్డ్లో చెప్పాను. మీకు CSR డిఫాల్ట్గా పై కంటే వెనక్కి అంటే నెక్స్ట్ ప్రీవియస్ ఐటమ్కి వెళ్తుంది, కింద కంటే నెక్స్ట్ ఐటమ్కి వెళ్తుంది. అది డిఫాల్ట్గా ఉంది CSRలో. బట్ మీకు ఎలా కావాలి, మీరు లెఫ్ట్ కంటే వెనక్కి వెళ్ళి రైట్ అంటే ముందుకు వెళ్ళేటట్టు కావాలా, లేదంటే పై కంటే వెనక్కి అని కిందకి స్వైప్ చేస్తే ముందుకు వెళ్ళేటట్టు కావాలా అని సెలెక్ట్ చేసుకోమన్నాడు. ఒకవేళ ఈ ఇన్వర్ట్ స్వైపింగ్ జెస్చర్స్ అనేది చెక్ ఉంటే
మీరు టాక్ బ్యాక్లో ఎలా లెఫ్ట్ రైట్ స్వైప్ చేసుకుంటూ నావిగేట్ చేస్తున్నారో అలాగే అవుతుంది. ఒకవేళ ఇది అన్చెక్ ఉంటే పైకంటే వెనక ఐటెంకి వెళ్తుంది, కింద ఇట్లా డౌన్ స్వైప్ చేస్తే నెక్స్ట్ ఐటెంకి వెళ్తుంది. ఇప్పుడు ట్రై చేద్దాం. ఇది అన్చెక్ చేశాను. ఇప్పుడు పైకి అంటాను. సో ఇది వెనకాల ప్రీవియస్ ఆప్షన్ ఇది. ఇప్పుడు కిందకి అంటాను. ఓకే, ఇప్పుడు చెక్ చేశాను కదా. నెక్స్ట్ లెఫ్ట్ స్వైప్ చేస్తే ప్రీవియస్ ఐటమ్, ఇట్లంటే నెక్స్ట్ ఐటమ్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏదో చూద్దాం. ఇది డిఫాల్ట్ గా అన్చెక్ లో ఉండే ఛాన్సెస్ ఉంది. ఆర్ ద చెక్ ఉంటే కూడా బెటర్. మీరు అన్చెక్ లో ఉంటే చెక్ చేసేసుకోండి, చెక్ లో ఉంటే అలాగే వదిలేయండి. ఏంటంటే మీరు కస్టమ్ జెస్టర్స్ అంటే ఒక జెస్టర్ని ఎలా సెట్ చేసుకోవాలో, జెస్టర్స్ సెట్ చేసుకోలేరు. ఇది అన్చెక్ ఉంటే అతను డిఫాల్ట్గా ఇచ్చిన జెస్టర్సే మీరు యూజ్ చేసేకుంటుంది. ఇది చెక్ చేస్తే మీరు కొత్తగా ఏమన్నా సెట్ చేసుకోవచ్చు. ఇది అన్చెక్ ఉంటే చెక్ చేసేయండి ఇలా. నెక్స్ట్ కస్టమ్ జెస్టర్ స్కీమ్ సెట్టింగ్స్. సో కస్టమ్ జెస్టర్ స్కీమ్ సెట్టింగ్స్, దీని ద్వారా మనం జెస్టర్ని సెట్ చేసుకోవచ్చు. అది ఎలానో నేను రాబోయే పార్ట్స్లో చెప్తాను. బట్ బ్రీఫ్గా అయితే చెప్పగలను, ఎందుకంటే యూజర్స్ ఇప్పుడే సిఎస్ఆర్ని ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే వాళ్ళకి ఏదైనా జెస్టర్ పెట్టుకోవాల్సిన అవసరం రావచ్చు. అందుకే బ్రీఫ్గా అయితే చెప్తాను. ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన జెస్టర్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. స్వైప్ డౌన్ దెన్ అప్, లేదంటే స్వైప్ లెఫ్ట్ దెన్ డౌన్, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫంక్షన్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి అన్ని ఆప్షన్స్ ఒకసారి చదివి మీకు ఈ స్వైప్ లెఫ్ట్ దెన్ డౌన్కి ఏ జెస్టర్ ఉంటే బాగుంటుందో అనుకొని మీకు కన్వీనియంట్ ప్రకారం సెట్ చేసుకొని సేవ్ అని ఉంటుంది పైన. ఐదర్ ఈ జెస్టర్ని సెట్ చేసుకున్న తర్వాత హోమ్ బటన్ కొట్టేస్తే ఆటోమేటిక్గా అదే సేవ్ అవుతుంది. సో ఇది వచ్చి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. రాబోయే వీడియోస్లో ఆ జెస్టర్ని ఎలా సెట్ చేసుకోవాలి, అండ్ దెన్ ఆ జెస్టర్లో ఏమేమి ఉంటాయి, ఫంక్షన్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి, 104 ఎంతో ఉంటాయి, ఆ ఫంక్షన్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి, ప్రతి ఒక్క ఆప్షన్ని క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ జనరల్ సెట్టింగ్స్ గురించి. అండ్ దెన్ రాబోయే వీడియోస్లో నెక్స్ట్ ఆప్షన్ అంటే TTS సెట్టింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ and hit the bell icon for getting the notifications. Okay, thank you for watching. Have a nice day.